స్టడీ. స్టడీ అన్న కాన్సెప్ట్ చెప్తేనే చాలు మనం ఆమడ దూరం పారిపోయే రకం మనం. చదివింది చదివేటప్పుడు బాగానే గుర్తుంటుంది, కానీ ఎగ్జామ్ హాల్లోకి పోయి ఎప్పుడైతే అడుగుపెట్టి ఎగ్జామ్ రాయడానికి గుర్తుంటామో ఒక్క ముక్క వస్తే చెప్పు అని చాలామందికి వచ్చేసి ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేసి బాధపడుతున్నారని నాకు వచ్చేసి ఒక సర్వే ద్వారా నాకు అనేది తెలిసింది. దీనికి సంబంధించి మనం ఎలా చదవాలి, ఎట్లా చదవాలి, చదివితే మీకు ఎలా గుర్తుంటుంది, ఆ చదివింది మీకు ఎగ్జామ్ వరకు మీకు పర్ఫెక్ట్గా ఉండి ఎగ్జామ్లో మీరు మంచి స్కోర్ ఎలా తేగలరు అనే దాని గురించి ఈ వీడియో డిస్కస్ చేసుకోబోతున్నాం. హాయ్, ఐయామ్ శ్రీ. ఈ వీడియోలో వచ్చేసి నేను పూర్తి డీటెయిల్స్ అనేది స్టడీకి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. మనం చదవడానికి ముందు ఒక పాయింట్స్ అనేది మనం రివిజన్ చేసుకోవాలి. మనం చదవడం వల్ల ఎందుకు చదవాలి, మనం చదివినాక ఏమొస్తుంది అనేటటువంటి కొన్ని పాయింట్స్ని మనం గుర్తుపెట్టుకుంటే మనకు వచ్చేసి చాలా వరకు అనేది మనం ఎందుకు చదువుతున్నాం అనే కాన్సెప్ట్ అనేది గుర్తొస్తుంది. మీరు లైఫ్లో గోల్ కోసం చదువుతున్నారా, లేక మీ ఫ్యాషన్ కోసం చదువుతున్నారా, లేక పని పాట లేకుండా చదువుతున్నారా అనే పాయింట్స్ వచ్చి మీకు గుర్తుండాలి. సో మనం చదివేటప్పుడు చాలా వరకు మనం నోట్లో చదువుకుంటూ ఉంటాం, అంటే చదువుకుంటూ ఉంటాం. అలా చదువుకుంటూ ఉండడం లేక మనం వచ్చేసి మనసులో చదువుకుంటూ ఉంటాం. అది ఎవరికి వినపడకుండా పక్కన ఎవరిని డిస్టర్బ్ చేయకుండా మనం చదువుతూ ఉంటాం. అట్లా చదువుతున్నప్పుడు మనం వచ్చేసి ఏమవుతుందంటే మన మైండ్ వచ్చేసి ఒక విధంగా ఉండదు. మనం స్టేబుల్గా ఉండకపోవడం వల్ల మన వచ్చేసి థింగ్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ పైన ఉన్నటువంటి అమ్మాయి బాగుందా, లేక అటు సైడ్ ఉన్నటువంటి ఆంటీ బాగుందా, ఇటు వెనక సైడ్ ఉన్నటువంటి అబ్బాయి బాగున్నాడా అనేటటువంటి కాన్సెప్ట్ మీద మన మైండ్ పోతుందే తప్ప మనం స్టడీ ఇలా చదువుతున్న బుక్ ముందర ఉంటుంది, కానీ మనం చదివే వచ్చేసి అస్సలు చదవం. అట్లా తప్పుడు మనం ఏం చేయాలంటే చదివినప్పుడు కొద్దిగా మన చుట్టుపక్కల ఎవరైనా ఉంటే మనం పక్కన లేచిపోయి పక్కన కూర్చొని గట్టిగా చదవాలి. అంటే గట్టి అంటే మళ్ళీ ఊరంతా మందికి వినబడేట్లా గట్టి చదవాలని అనుకోకండి. గట్టిగా చదవాలంటే మీకు అర్థమయ్యే విధంగా మీ మైండ్ వచ్చేసి వేరే విషయాలని వాటిని కాన్సన్ట్రేషన్ అనేది చేయకుండా ఉండే విధంగా వచ్చేసి మీరు అదే గట్టిగా చదవాలి. అట్లా చదవడం వల్ల మీకేమవుతుందంటే మీరు వచ్చేసి వేరే ఆలోచనలు అనేది రావు. మీరు గట్టిగా చదవడం వల్ల మైండ్ వచ్చేసి ఏమవుతుంటుంది, అదే విషయాన్ని అనేది అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉంటుంది. అలా చదవడం వల్ల మీకు వచ్చేసి వెంటనే గుర్తుండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇది వచ్చేసి అంతేకాకుండా ఇది ఫస్ట్ థింగ్. ఇది సెకండ్ థింగ్ వచ్చేసి మనం చదివిన విషయాన్ని ప్రతి విషయాన్ని మీరు వచ్చేసి నోట్ ప్యాడ్లో రాసుకుంటూ ఉండాలి. అలా నోట్ ప్యాడ్లో రాసుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు చదివేటప్పుడు మీరు రాయడం వల్ల ఇది చదివింది ఒక టైం అవుతుంది, రాసేది ఒక టైం అవుతుంది. అలా 2 టైంలు చదవడం వల్ల మీకు వచ్చేసి అందులో మొత్తం 100% గుర్తుకోకపోయినా ఒక 10-20% మీకు గుర్తుంటుంది. అలానే ప్రాక్టీస్ చేస్తూ పోవడం వల్ల మీకు వచ్చేసి అలవాటు అవుతుంది. ఇంకా థర్డ్ థింగ్ వచ్చేసి మీకు టైం టేబుల్ అనేది కంపల్సరీ ఉండాలి. ఈ టైం టేబుల్ వలన ఏంటంటే మీరు వచ్చేసి డైలీ వచ్చేసి మీకు ఒక షెడ్యూల్ అనేది అలవాటు చేసుకోవాలి. ఆ షెడ్యూల్ని అలవాటు చేసుకోవడం వల్ల మీరు వచ్చేసి అదే టైంకి డైలీ ఎగ్జామ్స్ ఉన్నా లేకపోయినా చదవాలనే కాన్సన్ట్రేషన్ మీ మైండ్లోనే ఒక థాట్ అనేది వస్తుంది. ఆ టైంకి వచ్చేసి మీరు డైలీ చదువుతూ ఉంటారు. అంటే ఒక సపోజ్ ఎలా చేయాలంటే మనం వచ్చేసి ఒక అలారం పెట్టుకుంటాం. ఒక 10 days అలారం పెట్టుకుంటే నెక్స్ట్ డే నుంచి 11th day మనం ఆటోమేటిక్గా నిద్రలేస్తాం. అది ఎలా అంటే అట్ ఈస్ పాసిబుల్ అంతే ప్రాక్టీస్ మేక్ ద పర్ఫెక్ట్ అంటారు కదా, అలా అనేది మనం వచ్చేసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు వచ్చేసి అన్నీ అవుతూ ఉంటాయి. కాబట్టి స్టడీ అనేది ఒక నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎవ్వరికి ఏది అనేది రాదు. కాబట్టి మనం వచ్చేసి చాలా జాగ్రత్తగా చదువుకుంటే మనకు అనేది ఏవైనా కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా చదివేటప్పుడు ఎప్పుడైనా కూడా మీ మొబైల్ వచ్చేసి జాగ్రత్తగా పక్కన పెట్టుకోకండి. మనకు వచ్చేసి మొబైల్లో రింగ్ టోన్ అన్న మెసేజ్ అండ్ నోటిఫికేషన్స్ ఏదో ఒకటి పెట్టింటాం, దానికి సంబంధించి ఆ నోటిఫికేషన్ రాను ఎవరు చేసిండ్రు మెసేజ్, గర్ల్ ఫ్రెండ్ చేసిందా, బిఎఫ్ చేసిందా, జిఎఫ్ చేసిందా, ఫ్రెండ్ చేసిందా, ఎయిర్టెల్ నుంచి వచ్చిందా, జియో నుంచి వచ్చిందా అనేటువంటి మెసేజ్లోనే మనకు వచ్చేసి ఆ మీదనే ధ్యాస పోతుంది తప్ప మన స్టడీ మీద వచ్చేసి ఎప్పటికీ కాన్సన్ట్రేషన్ వెళ్ళదు. దానివల్ల వచ్చేసి మనకి ఏమవుతాయంటే చదివేంది పేజీ తిప్పినంతే ఉంటుంది, కానీ ఆ పేజీలో ఉండేది ఈ పేజీలో వచ్చే తలకలా మొత్తం పోతుంది. అట్లా అందుకనే మనం చదివేటప్పుడు ఎప్పుడైనా కూడా మనం కాన్సన్ట్రేషన్గా శ్రద్ధగా చదవాలి. ఒకరిని పట్టించుకోకూడదు. ఎప్పుడైనా కూడా పక్కన కొన్ని ఓల్డ్ స్టోరీస్ ఉంటాయి చూడి, చదివేటప్పుడు ఎప్పుడైనా మనం చదువుతుంటే ఇది పక్కన వచ్చి పాము కాటేసినా కూడా ఎవరికి కాన్సన్ట్రేషన్ తెలియకుండా ఉండేట్లు అట్లా చదివేటట్లు చదవాలి. అప్పుడైతే మీకు అనేది బాగా గుర్తుంటుంది. అలా అంతేకాకుండా మీరు వచ్చేసి మంచిగా చదవడం వల్ల మీకు ఫోకస్గా అనేది ఉండాలి మీ బుక్ మీద. ఏదో నాకు ఈ ఇంట్రెస్ట్ లేకుండా మనం పడుతున్నాను అంటే మీకు వచ్చే స్టడీస్ అనేది అర్థం కావు. కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే మీరు చదవడానికి అనేది ఎక్కువ స్కోప్ అనేది ఇవ్వండి. అప్పుడు వచ్చేసి మీకు వచ్చి మీ మైండ్ సెట్ అనేది మీకు చదవడానికి రిలాక్స్ ఉంటుంది. కాబట్టి మీ మైండ్ వచ్చేసి మిమ్మల్ని తీసుకుంటుంది.
దానివల్ల వచ్చేసి మీకు బేదర్ అనేది బాగుంటుంది. అంతేకాకుండా నిద్ర అనేది పర్ఫెక్ట్లీ చాలా బెటర్గా అనేది పోవాలి. అంటే 5 అవర్సే పోవాలి. ఈ బెటర్ అనేది మళ్ళీ వచ్చాలో పోకండి, అప్పుడు వల్ల మీకు వచ్చేసి డేంజర్ అనేది ఉంటుంది. 5 అవర్స్ నిద్రపోవడం వల్ల కొద్దిగానే మేజర్గా మీకు హెడ్ అనేది రిలాక్సేషన్ తీసుకుంటుంది. దానివల్ల వచ్చేసి మీరు అనేది బాగా ఉంటారు. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఇక్కడ ఉన్న లైక్ బటన్ని క్లిక్ చేసుకొచ్చి ఇక్కడ ఉన్న బ్లాక్ కలర్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకుంటే నా వీడియోస్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.